సమరయోధుడు రేనాటి వీరుడు వడ్డే ఓపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం గోరెంటలో ఈ నెల 26వ తేదీన ఉదయం గోరెంట్ల బస్టాండ్ కూడలి వద్ద వడ్డేర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతుందని గౌరవనీయులైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సవితమ్మ గారి చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని ఈ కార్యక్రమానికి పలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు హాజరవుతారని సంఘం నాయకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వడ్డేర సంఘం నాయకులు నియోజకవర్గ నాయకులు వడ్డేర కులస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని వడ్డేర సంక్షేమ సంఘం సభ్యులు పిలుపునిచ్చారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమము గోరంట్ల పట్టణంలో బస్టాండ్లో జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర బీసీ మంత్రి వాళ్ళు సవితమ్మ గారు, హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి గారు, కోలార్ పార్లమెంటు సభ్యులు, అలాగే జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్, ఈ జిల్లా సత్యసాయి జిల్లా నలుమూలల నుండి వడ్డెర సోదరులు అధికంగా పాల్గొంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి వడ్డెర సోదరులతో పాటు స్వతంత్ర సమరయోధులు కాబట్టి చాలా బీసీ సంఘాలు కూడా చాలామంది వస్తున్నారు. వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. దయచేసి గోరంట్ల మండలంలో ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. జై వడ్డెర, జోహార్ వడ్డే ఓబన్న, జై వడ్డెర, వడ్డెర్ల ఐక్యత, వడ్డెర్ల ఐక్యత, జై వడ్డెర. నమస్కారం. వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథులుగా చేయించినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారు మరియు హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి గారు, కోలార్ ఎంపీ వడ్డే మల్లేష్ బాబు, తర్వాత వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు అంజనప్ప గారు, వడ్డే సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వడ్డే వెంకట గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున గోరంట్ల మండల వడ్డర్లందరూ ఐక్యతతో విగ్రహావిష్కరణకు చేయించినటువంటి శుభ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. శ్రీమతి సవితమ్మ గారు బీసీ సంక్షేమ మరియు డబ్ల్యూఎస్ చేనేత జౌళి శాఖ మంత్రులు మరియు హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి గారు, అదేవిధంగా కోట్లాడ పార్లమెంట్ సభ్యులు మల్లేష్ బాబు గారు, మాజీ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు నిమ్మల కిష్టప్ప గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొల్లకుంట అంజనప్ప గారు, తెలుగుదేశం రాష్ట్ర సాధికారిక సమితి కన్వీనర్ వడ్డే వెంకట్ గారు, అదేవిధంగా మా కార్పొరేషన్ చైర్మన్ గారు మల్లెల ఈశ్వరరావు గారు, అందరూ తదితరులు ఇచ్చేసి ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తుందిగా కోరుతున్నాం.